అప్పుడు ఈ ఎక్స్ ఏమైపోద్దంటే ఎక్స్ ప్లస్ అవుద్ది అనమాట, ఎక్స్ ప్లస్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆటమ్కి ఎలక్ట్రాన్ అనేది గెయిన్ అయింది, అప్పుడు ఎక్స్ మైనస్ అయిపోద్ది. సో రివర్స్, ఇక్కడ లాస్ అయితే ప్లస్, గెయిన్ అయితే మైనస్ ఒక ఆటమ్కి, రైట్? అది గుర్తుపెట్టుకో, ఇది బేసిక్ ఇది. ఓకే, సో ఇక్కడ ఈ హైడ్రోజన్ ఆటంలో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటం అనేది ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది, ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది. అప్పుడు హైడ్రోజన్ దేంతో డినోట్ చేస్తాం? హెచ్తో డినోట్ చేసుకుంటున్నాం కదా. సో ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్లస్సా మైనస్సా? ప్లస్. ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి హెచ్ ప్లస్. ఇక్కడ దగ్గర చెప్పుకున్నాం, ఎలక్ట్రాన్ లాస్ అయితే హెచ్ ప్లస్, ఎలక్ట్రాన్ లాస్ అయితే హెచ్ ప్లస్, ఎలక్ట్రాన్ గెయిన్ అయితే మైనస్, ఎలక్ట్రాన్ లాస్ అయితే ఎక్స్ ప్లస్, ఎలక్ట్రాన్ గెయిన్ అయితే ఎక్స్ మైనస్. ఇక్కడ ఏమైపోయింది? ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో మనకి ఇక్కడ హెచ్ ప్లస్, హెచ్ ప్లస్. ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముంది? ఇంకా ఇక్కడే ఉంది, ప్రోటాన్ ఒకటే ఉంది. సో ఈ మొత్తం మీద మనకేముందంటే ప్రోటాన్. న్యూట్రాన్ని పక్కన పెట్టుకోవచ్చు సేపు. న్యూట్రాన్ పక్కన పెడితే ఇక్కడ మనకు ఉన్నది ప్రోటాన్ ఒకటే ఉంది, ప్రోటాన్ ఒకటే ఉంది. దీన్ని దేంతో డినోట్ చేసుకున్నాం? ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది కదా ఆల్రెడీ, ప్రోటాన్ ఒకటే ఉంది ఇక్కడ. దీన్ని దేంతో డినోట్ చేస్తున్నాం? హెచ్ ప్లస్. ఓకే, హైడ్రోజన్ ఎలక్ట్రాన్ని లాస్ అయిపోయింది కాబట్టి హెచ్ ప్లస్ అయింది, కాబట్టి దీన్ని హెచ్ ప్లస్తో డినోట్ చేసుకుంటున్నాం. ఓకే, సో హెచ్ ప్లస్ అంటే ఎలక్ట్రాన్ లాస్ అయిపోయిన హైడ్రోజన్ ఆటం కదా. అంటే ఎలక్ట్రాన్ లాస్ అయిపోవడం అంటే ఇక్కడ ఏముంది? ఇంకా ప్రోటాన్ ఉంది, ఒకటే ప్రోటాన్ ఉంది. సో ప్రోటాన్ని దీంతో డినోట్ చేస్తున్నాం, హెచ్ ప్లస్తో డినోట్ చేసుకుంటాం. సో సింగిల్ ప్రోటాన్ని దేంతో డినోట్ చేసుకుంటాం అంటే హెచ్ ప్లస్తో డినోట్ చేసుకుంటాం అనమాట. సో ఎలక్ట్రాన్ని ఈ మైనస్తో డినోట్ చేస్తున్నాము, ప్రోటాన్ని దేంతో డినోట్ చేస్తామంటే హెచ్ ప్లస్తో డినోట్ చేసుకుంటాం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ హెచ్ ప్లస్.